నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. గత నెల రోజులుగా జాతీయ స్థాయిలో పతాక శీర్షికలు నిలుస్తున్నటువంటి నీట్ పేపర్ లీక్ గురించి సాక్షాత్తు భారత రాష్ట్రపతి నిన్న ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించినప్పుడు ప్రస్తావించారు. దాని మీద లోతైనటువంటి చర్చ జరగాలని చెప్పి విపక్షాలు పట్టుబడుతున్న పరిస్థితి. 24 లక్షల మంది ప్రత్యక్షంగా విద్యార్థులు వాళ్ళ కుటుంబాలతో కలిపి 1 కోటి మంది పైగా ఈ దేశానికి బంగారు భవిష్యత్తును అందించాల్సినటువంటి అత్యంత మెరిట్ ఉన్నటువంటి పిల్లలు పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఏం జరుగుతుందో అర్థం కాక తీవ్రమైనటువంటి ఒత్తిడికి లోనవుతున్నారు. దీని మీద లోతైన చర్చ జరగాలి, వెంటనే టైం బౌండ్గా యాక్షన్ కావాలని ప్రతిపక్షాలు దీని మీద చర్చకి డిమాండ్ చేస్తా ఉన్నాయి. అయితే ఎలాంటి చర్చ జరగకుండా సభ సోమవారానికి వాయిదా పడింది. పార్లమెంటు, లోక్సభ, రాజ్యసభ రెండిట్లో కూడా ఇదే అంశాన్ని ప్రతిపక్షాలు బలంగా లేవనెత్తినాయి. అయితే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానాల్లో ఇలాంటి చర్చకి అవకాశం లేదని స్పీకర్ దాన్ని కొట్టిపడేసినటువంటి పరిస్థితి. అలాగే తమిళనాడు అసెంబ్లీ నీటిని రద్దు చేయాలి, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పరీక్ష నిర్వహించుకునే వెసులుబాటు కల్పించాలి, ఎప్పటి నుంచో మేము దీన్నే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇప్పుడు నీటిలో ఉన్న డొల్లతనం బయటపడిందని చెప్పి అక్కడ ప్రభుత్వం ఏకగ్రీవంగా తీర్మానాన్ని పాస్ చేసింది తమిళనాడు అసెంబ్లీ. ఎన్ని అంశాల మీద ఏం జరగబోతుంది, ప్రభుత్వం అయితే ఒక కమిటీని వేసి చేతులు దులుపుకుంది. సుప్రీంకోర్టులో దీని మీద వాదోపవాదాలు ప్రతిరోజు జరుగుతున్న ఎలాంటి కొలిక్కి రానటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ అంశం మీద బిగ్ డిబేట్లో చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు సామా రామ్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అలాగే అల్జాపూర్ శ్రీనివాస్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు. రవిమారుతి గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, విద్యావేత్త, అలాగే నీట్ సెంటర్ నిర్వాహకులు వారితో పాటుగా మరి కాసేపట్లో డాక్టర్ రాకేష్ చిరుమళ్ళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా రవిమారుతి గారు నమస్కారం. రవిమారుతి గారు, ఇది దాదాపు నేను చేస్తున్న 4వ డిబేట్ నీట్ మీద. ఎందుకంటే నెల రోజుల నుంచి పిల్లలు అసలు ఆ పరీక్ష ఉంటుందా, రద్దు అవుతుందా, ఏ మేరకు లీకులైనాయి. యాక్చువల్గా పేపర్ లీక్ జరిగి ఇప్పుడు 2 నెలలు అవుతుంది. మే 4నే పేపర్ లీక్ అయింది. అధికారికంగా బీహార్ పోలీసులు, రాజస్థాన్ పోలీసులు, మహారాష్ట్ర పోలీసులు, హర్యానా పోలీసులు కేసులు పెట్టారు. ఇప్పుడు కొత్తగా సిబిఐకి అప్పగించారు. వాళ్ళు మళ్ళీ తిరిగి అరెస్టులు, కస్టడీ కోర్టు ఇదంతా జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎందుకో దీని మీద పెదవి ఇప్పట్ల ప్రధాని మాట్లాడాలని పదే ఎంత కోరినా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ముందైతే ఏం జరగలేదన్నారు. తర్వాత చాలా సీరియస్, దీన్ని మేము సీరియస్గా పరిగణిస్తున్నాం, ఎవరిని వదిలిపెట్టమని చెప్పారు. ఎన్టీఏ డైరెక్టర్ని తొలగించి కొత్త ఆయన అపాయింట్ చేశారు, ఒక కమిటీ వేశారు. వేటిలో కూడా పిల్లలకి పరిష్కారం ప్రత్యక్షంగా కనపట్ల. దీర్ఘకాలంలో అది బాగుపడుద్దో లేదో తెలియదు, కానీ పరీక్ష రాసి ఎయిమ్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో లేదా జిప్మర్ లాంటి సంస్థల్లో సీట్ ఆశిస్తున్న పిల్లలకి వాళ్ళ భవిష్యత్తు చీకటిగా కనపడతా ఉంది. ఏంటి ఈ డిలే? ఆల్మోస్ట్ ఎవ్రీడే ఎవరో ఒకళ్ళు వెళ్తున్నారు సుప్రీంకోర్టుకో, హైకోర్టులకో. ఆ కేసులన్నీ జూలై 8కి వాయిదా పడుతున్నాయి. ఏమీ తేలకుండా ఒక గందరగోళ పరిస్థితుంది. సరే, పార్లమెంట్లోనే చర్చిద్దాం అనుకుంటే ఇవాళ దానికి అవకాశం ఇవ్వని పరిస్థితి. ఏం చెప్తారు? దీనిలో 2 విషయాలు ఉన్నాయండి. ఒకటేమో నీట్ లాంటి పరీక్ష ఒకటి జాతీయంగా ఉండటం అవసరమా లేదా, ఇది కేంద్రీకృత విధానానికి దారితీస్తుందా లేదా, రాష్ట్రాల హక్కుల్ని హరించివేస్తుందా లేదా అనేది ఒక చర్చ. అవును, ఇది ఈ మొత్తం దాని సంస్థాగతమైనటువంటి విషయం. రెండవదేమో ప్రత్యేకంగా ఈ సంవత్సరం జరిగిన నీట్ పరీక్షను ఏం చేయాలి. ఇక్కడ ఒక 3-4 చోట్ల పేపర్ కొంత బయటికి రావటం, దానిలో కొంతమంది విద్యార్థులకి లబ్ధి చేకూరటం, ఇలాంటి ఆరోపణలు ఉన్న సందర్భం ఒకటి. అయితే పెద్ద ఎత్తున దేశవ్యాపితంగా లేదా ఆ రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున పేపర్ అందరికీ తెలిసిపోయింది అన్న దానికైతే దాఖలాలు ఏం లేవు. ఇట్స్ ఏ కాన్స్పిరసీ లాగా జరిగింది. కొంతమంది ఆ పేపర్ సంపాదించటం, ప్రత్యేకంగా కొంతమంది ఏమో డబ్బులు వసూలు చేయటం, కొంతమంది ఒక సెంటర్ లో బాగా అందరినీ కూర్చోబెట్టి రాయించటం, ఇట్లాంటి కేసులే ప్రధానంగా మన దృష్టికి వచ్చినాయి. వీటిల్ని పరిష్కరించడానికి సరే అది సిబిఐ చేస్తుందా, స్థానిక రాష్ట్ర పోలీసులు చేస్తారా, వాళ్ళ అరెస్టులు జరిగినాయి, జరిగిన వాళ్ళ ఎవరెవరికైతే పేపర్లు అందజేయబడ్డాయో అది గుర్తించడం కూడా పెద్ద కష్టం కాదు. ఆ విద్యార్థుల భవిష్యత్తుని అట్లా హోల్డ్ చేయటమా, ఎందుకంటే ఇది చాలా పెద్ద పరీక్ష, 24 లక్షల మంది విద్యార్థులు రాసిన పరీక్ష.
దీన్ని అంటే దీనికోసం కూడా దాదాపు 2 సంవత్సరాల పాటు ప్రిపేర్ అవుతారు. ప్రిపేర్ అయ్యారు. పరీక్ష జరిగింది తర్వాత రిలాక్స్ అయిపోయారు పిల్లలు ఒక 1 నెల రోజుల పైన. ఇప్పుడు కూడా పిల్లలు ఇదమిద్దంగా ఏమి మళ్ళీ వెంటనే కాదు ఇది రద్దు అవుద్దేమోనని చదువుకునే లేరు. వాళ్ళు ఒక ఆందోళనకరమైనటువంటి ఒత్తిడి పరిస్థితిలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఇంకా ఈ కోర్టు తీర్పులన్నీ అయ్యి దాన్ని రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించడానికి పట్టే సమయం ఒక విద్యా సంవత్సరమే నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి కాదు రఘుమార్తి గారు, దీనిలో మీరు చెప్తున్నది ఒక యాంగిల్. పిల్లలు చాలా అన్రెస్ట్ గురవుతున్నారు, గందరగోళంలో ఉన్నారు, చదివే మూడు లేదు, అలా అని సీట్ వస్తే రాదు, 650 పైన వచ్చిన పిల్లలకు కూడా సీట్ వస్తే రాదు అన్న ఆందోళన కూడా ఉంది. ఇది వాస్తవం. అయితే దీని ఈ మే 4న పేపర్ లీక్ అయితే బీహార్ పోలీసులు ఐడెంటిఫై చేయగలిగారు, బీహార్ ఎకనామిక్ అఫైర్స్ యూనిట్ కొన్ని రాష్ట్రాలు ఐడెంటిఫై చేయగలిగారు, కానీ అవేవి బయటికి రాలా. జూన్ 4న ఎప్పుడైతే ఫలితాలు వచ్చాయో ఒక్కసారి 720 పైన 718, 19 ఈ మార్కులు వచ్చిన తర్వాతే అసలు ఈ చర్చ మొదలైంది జాతీయ స్థాయిలో. చాలా మంది దీని మీద ఆందోళన చేస్తా ఉన్నారు. ప్రభుత్వం ఎందుకు ఇంత డిలే చేస్తా ఉంది? బీహార్లో లీక్ అయిందని తెలిసిన తర్వాత ఎందుకు కేంద్ర ప్రభుత్వం, ఎన్టీఏ గానీ కేంద్ర విద్యాశాఖ గానీ అసలు దీని మీద ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవటం అంటే పరీక్షను రద్దు చేసాం మళ్ళీ పెడుతున్నాం అని చెప్పాలి. అది చాలా ఇబ్బందికరమైన విషయం, అప్రతిష్టకి గురయ్యేటువంటి విషయం. అట్లాగే దానిలో ఈ లాజిస్టికల్ ఇంప్లిమెంటేషన్స్ అన్ని కూడా ఉంటాయి. అట్లాగే దీనివల్ల గ్రాస్ గా ఎంత పొరపాటు జరిగింది అనేది ఇంకొక విషయం. అంటే ఈ పేపర్ లీక్ అయిన దాని వల్ల ఎంతమంది విద్యార్థులకి ఈ పేపర్ చేరి ఉంటుంది, ఎంతమంది లబ్ధి పొందారు, ఇవన్నీ కూడా ఒక క్రమంలో తేల్తాయి. అట్లాగే ఈ వాళ్ళ జరిగిన పరీక్ష నుంచి సీట్లు వచ్చేటువంటి వాళ్ళ ఎవరైతే పిల్లలు ఉన్నారో సీట్లు కోల్పోయే ప్రమాదం ఉన్న పిల్లలు కూడా చాలా తక్కువ ఉంటారు. దానిలో అది పెద్ద సంఖ్యగా తేడా వస్తుందని అనుకోను. రాష్ట్రాల రిజర్వేషన్లతో చూస్తే ఇప్పుడు మన రాష్ట్రంలో 450 మార్కులు దాటిన వాళ్ళకి వివిధ కేటగిరీల్లో సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఓపెన్ కేటగిరీ మాత్రమే 500 పైన 525 ఆ స్థాయిలో ఉంటుంది. ఇది ఒక 10-15 మార్కులు ఎక్కువ. ఈసారి ఆ మేరకి మార్కుల వరద ఎక్కువ ఉంది. అవును, అట్లా చూసుకున్నప్పుడు ఏంటంటే పెద్ద తేడాలు ఏవి రాల మార్కులు తెచ్చుకున్న వాళ్ళకి. ఇక అసలు 300 లోపు మార్కులు లేకపోతే ఒక 400 లేకపోతే 375 మార్కుల లోపు వచ్చినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలాగూ హోప్ ఉండదు. ఈ తేడా వచ్చేది ఎక్కడ అంటే ఈ టాప్ ఎయిమ్స్ లోనో జిప్మర్ లోనో అట్లాంటి టాప్ కాలేజెస్ లో ప్రవేశాలకి ఆశించిన వాళ్ళే కదా. 67 మందికి కాదు సార్, 67 మందికి 720 వచ్చిన తర్వాత అదే దానిలో ఇట్లాంటి ప్లేయర్స్ ఎంతమంది ఉన్నారు అనేది ఐడెంటిఫై చేయటం, వాళ్ళని తొలగించటం, వాళ్ళని అనర్హులుగా ప్రకటించటం. అట్లాగే ఈ గ్రేస్ మార్కులు ఆల్రెడీ వాళ్ళు తీసేశారు, మళ్ళీ వాళ్ళకి పరీక్ష నిర్వహించడం అనేది ఒక అర్ధరహితమైనటువంటి నిర్ణయం. దానిలో చాలా మంది రాయలేదు, సగం మంది పైగా రాలేదు. కాబట్టి ఈ ప్రక్రియని కొంచెం సమీక్షించి న్యాయస్థానాలు కూడా కొంచెం వేగంగా దీన్ని పరిష్కరించడానికి పూనుకోవాలి తప్ప 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుని అలా గాలిలో దీపంలాగా ఉంచడం అంత సముచితమైనటువంటి విషయం కాదు. ఇక రెండవ దాని విషయం నేను నెమ్మదిగా మాట్లాడతాను, అసలు అవసరమా కాదనేది మళ్ళీ మాట్లాడదాం. రాకేష్ గారు, ఇక్కడ సరే నాయకులందరూ కేటీఆర్ గారు కూడా ట్వీట్ చేశారు, చాలా మంది ట్వీట్ చేశారు. ఈ విషయం ఏంటంటే సెంట్రల్ ఇప్పుడు రఘుమార్తి గారు దీని విస్తృతి ఎంత అని అది మనకు అంచనా లేదని చెప్తున్నారు. కానీ వాస్తవంగా ఏంటంటే ఒక ప్లే స్కూల్ని అకామిడేషన్ కోసం తీసుకున్నారు. మీకు పాట్నాలో ఒక ప్లే స్కూల్ మొత్తంలో దాన్ని రెంట్కి తీసుకొని అక్కడ పిల్లల్ని పెట్టి పరీక్ష నిర్వహించారు. వాళ్ళకి ముందు రోజు రాత్రే పేపర్ ఇచ్చి కీ కూడా ఇచ్చి వాళ్ళని వీళ్ళే తీసిపోయి ఇద్దరు ఇక్కడ ఇవాళ సిబిఐ ఏదో బీహార్ పోలీస్ కాదు, అశుతోష్ కుమారు, మనీష్ కుమార్ అనే ఇద్దరు, ఒకళ్ళేమో ప్లే స్కూల్ రెంట్కి తీసుకున్నారు, వీళ్ళేమో అక్కడ పిల్లల్ని తీసుకొచ్చి పెట్టారు. సంజయ్ ముఖి అని అతను ఇంతవరకు దొరకల. రవి అత్రి అని అతను చెప్తున్నది, అతను కూడా వీళ్ళంతా సీజన్ వెళ్ళి సాల్వర్ గ్యాంగ్స్ అంటారు. ఈ బీహారు, రాజస్థాను, ఛత్తీస్గఢ్ లేకపోతే యూపీ ఇలాంటి చోట్ల పేపర్లు లీక్ చేసి దాని ద్వారా లక్షలు కోట్లు సంపాదించడం వీళ్ళ వృత్తి.
అసలు రవి అత్రి అన్నతను చెప్తున్నది సంజయ్ ముఖియా ఈసారి సక్సెస్ అయ్యాడు. దాదాపు 700 మందికి నేషనల్ టీవీలు దీని మీద స్టింగ్ ఆపరేషన్ నిర్వహించినాయి, చాలా ఛానల్స్. వాటిలో వచ్చింది ఏంటంటే 700 మందికి డైరెక్ట్గా అతనే చెప్తున్నాడు, 700 మందికి దాకా లీక్ అయిందని నాకున్న సమాచారం. ఈ సంజయ్ ముఖియా ఎవడైతే ఉన్నాడో వాడు దాదాపు 200 కోట్ల దాకా సంపాదించాడని నేను విన్నాను. ఎందుకంటే పేపర్కి 40 లక్షలు తీసుకున్నారంట ఒక్కొక్క స్టూడెంట్కి. కరెక్ట్గా లెక్క కూడా సరిపోతా ఉంది. సో ఈ స్థాయిలో ఇంకొక చోట మనకి హజారీబాగ్ అన్న దగ్గర అయితే నీట్ లీక్ అయింది, అక్కడే కాలిన పేపర్ దొరికింది అన్న దగ్గరే మళ్ళీ దానికి నెట్ సెంటర్ కూడా ఇచ్చారు, నెట్ ఎగ్జామ్కి. ఇవన్నీ అసలు దీని స్కేలు ఏ లెవెల్లో ఉంది, అది 100 మందికి లీక్ అయిందా, 500 మందికి లీక్ అయిందా, ఏం లీక్ అయినా ఇప్పుడు రవిమారుతి గారు చెప్పినట్టు ఈ టాప్ కాలేజీలు ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్లో వచ్చే విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. మన దగ్గర ఉన్న సీట్లు నార్త్లో లేవు. మొత్తం సౌత్ అంతా కలిపి ఈ 5 రాష్ట్రాల్లో 40,000 సీట్లు ఉంటే మిగతా 28 రాష్ట్రాల్లో కలిపి 60,000 ఉన్నాయి. వాళ్ళకి 5-6 సార్లు రాస్తున్న పిల్లలు కూడా ఉన్నారు. చాలా తీవ్రంగా మనకంటే నార్త్లో ఎక్కువ ఉధృతంగా జరుగుతుంది. మన దగ్గర కూడా ఇప్పుడు నాకు తెలిసిన ఒక పాపే 690 మార్కులు వస్తే అమ్మాయి అనుకున్నది ఎయిమ్స్ కానీ జిప్మర్ కానీ వస్తుంది. అమ్మాయి ర్యాంక్ చూస్తే 4,000 ఉంది. రాకేష్ గారు, మీరంతా చదువుకున్న వాళ్ళు, పిహెచ్డి స్కాలర్స్, ఏం చెప్తారు? సార్ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ రవి గారికి, అదేవిధంగా సామ రామ్మోహన్ రెడ్డి గారికి, అల్జపూర్ శ్రీనివాస్ గారికి, శ్రీనివాసరావు గారికి, హెచ్ఎండి ప్రేక్షకులకు. సార్ ప్రశ్న అంటే మనం కొంచెం ఒక 2 minutes నాకు టైం ఇవ్వండి. చెప్పండి. ఇప్పుడు రవి గారు చెప్పినట్టుగా నేనేమంటే మేము కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మీ దగ్గరనే చదువుకున్నాం, మీకు తెలుసు. నేను సిబిఐటి లాంటి ప్రెస్టీజ్ యూనివర్సిటీలో అంటే సీట్ రావాలంటే మాకు ఈ సెట్ లో నాది 378 ర్యాంక్ సార్. ఆ రోజు నాకు ఎన్ఐటి ఛాన్స్ ఉన్నా కానీ నేను సిబిఐటికి వచ్చాను. అంటే మేము ఎన్ఐటీలు, సిబిఐటీలు అట్లా ఆ రోజులలో ఉన్నటువంటి కాలేజీలన్నీ టార్గెట్ చదువుకునే వాళ్ళం ఇంజనీరింగ్ సైడ్. అదేవిధంగా సీనానకు, అల్జాపూర్ సీనానకు ఇంజనీరింగ్ కాలేజ్ కూడా. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే ఇది పెద్ద నెట్వర్క్ సార్, దేశం మొత్తం ఉన్న నెట్వర్క్. యాజ్ ఏ మేము యూనివర్సిటీ స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు మేము చూసినటువంటి కొన్ని పేపర్ లీకేజ్ అవన్నీ చూసినప్పుడు యూనివర్సిటీ దేశం మొత్తం విస్తరించిన నెట్వర్క్ సార్ ఇది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేను ఏమంటున్నానంటే ఇది యాక్చువల్ గా అందరూ కూడా బీహార్ సైడ్ ఏలెత్తి చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఇది జరిగింది గుజరాత్ లో, గోధ్రాలో. కాబట్టి అండ్ నెక్స్ట్ వచ్చేసి గుజరాత్ గోధ్రాలో జరిగిన, బీహార్ లో జరిగిన, రాజస్థాన్ కోటాలో జరిగిన, మధ్యప్రదేశ్ లో జరిగిన, ఇవన్నీ కూడా బీజేపీ పాలిత ప్రాంతాలు సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అంతకుముందు కూడా మనం సిబిఐ ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ నడుస్తూనే ఉంది సార్. కుంభకోణం నడుస్తుంది. దాంట్లో దాదాపుగా 56 మంది 58 మంది ఉంటే 54 మంది చనిపోయారు సార్, మర్డర్ చేయబడ్డారు, సస్పీషియస్ డెత్స్ వాళ్ళందరూ కూడా. ఈ రోజు దీన్ని కూడా ఎంక్వైరీ అవుతుంది. అయితే నేను రవి గారు లాంటి విద్యావేత్తలను అంటే అందరిని కూడా విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే మేము ఎంసెట్ రాశాం, మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశాం, నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా సెలెక్టెడ్, నేను గెస్టెడ్ ఆఫీసర్ కూడా పనిచేశాను. కాబట్టి దయచేసి చాలా మంది విద్యార్థులు అంటే మేము పగలు రాత్రి మేము రూమ్స్ తీసుకొని ఇక్కడ మేము పాలిటెక్నిక్ నుంచి వచ్చి మేము ఇక్కడ రూములు తీసుకొని చాలా కష్టపడి చదువుకున్నాం సార్. అంటే వండుకొని తింటూ మేము కోచింగ్ అట్లాగే మన అశోక్ నగర్ ఇదంతా అదే కదా, చిక్కడపల్లి సార్. అంటే మా దగ్గర డబ్బులు లేకపోతే పుస్తకాలు లేకపోయినా ఫ్రెండ్స్ పుస్తకాలు జిరాక్స్ తీసుకొని చదువుకున్న రోజులు ఉన్నాయి సార్. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఈ ఎగ్జామ్ మొత్తాన్ని కూడా ఏదైతే మీరు అన్నారో వాళ్ళంతా కూడా ఎగ్జామ్ రాశారు, చాలా కష్టపడ్డారు, బుక్స్ అన్ని పక్కన పెట్టారంటే సార్ ఇండియాలోనే కదా సార్ ఎంబీబీఎస్ కూడా. ఈ ఒక్క సంవత్సరానికి ఒక 2 నెలలు పోస్ట్ పోన్ చేసి మెడికల్ అడ్మిషన్స్ పోస్ట్ పోన్ చేసి మళ్ళీ ఒకసారి నీట్ పెట్టారు, 2 months తర్వాత నీట్ పెట్టి ఇమీడియట్ గా వెంటనే అడ్మిషన్స్ కండక్ట్ చేస్తే అక్టోబర్ నవంబర్ లో కండక్ట్ చేసినా గానీ మనం అకాడమిక్ ఇయర్ సెట్ చేసుకుంటూ మనం మళ్ళీ దాన్ని 5 years కోర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇదొక ఆప్షన్. కానీ రవిభారతి గారు అన్నారు ప్రభుత్వం దీన్ని ప్రెస్టేజ్ గా తీసుకుంటుంది, పరీక్ష రద్దు చేస్తే వాళ్ళకి పరువు నష్టం అన్నట్టుగా. నిజంగా కూడా రాకేష్ గారు మీరు గమనిస్తే అదే కనపడుతుంది. అందుకని సార్ నేనేమంటున్నా అంటే ప్రభుత్వం ప్రెస్టేజ్ తీసుకోవడం కాదు సార్, ఏదైతే ఇప్పుడు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎగ్జామ్ కండక్ట్ చేసిందో వాళ్ళకి తెలుసు 10 రోజుల తర్వాత రావాల్సినటువంటి రిజల్ట్ 4th రోజు అంటే ఏదైతే ఎలక్షన్ రిజల్ట్ వచ్చే రోజే రిలీజ్ చేశారు. నేను ఈ విషయంలో బీజేపీనో కాంగ్రెస్ నో బీఆర్ఎస్ ఏదో ఒక పార్టీనో ఎవరిని నేను బ్లేమ్ చేయదలుచుకోను. ఎందుకంటే ఇది ఒక పొలిటికల్ గేమ్ అయిపోయింది, ఎలక్షన్ లేవు. కాబట్టి ఇప్పుడు ఆ పొలిటికల్ గేమ్ లో మనం దానికి ఎంటర్టైన్ చేయకుండా విద్యార్థుల భవిష్యత్తు, దేశ భవిష్యత్తు. ఎందుకంటే ఇప్పుడు 67 మందికి దానిలో ఏదైతే హైయెస్ట్ స్కోర్ ఉందో 720 మార్కులు వచ్చేసారు.
720 మార్కులు వస్తే ఏదైతే ఎయిమ్స్ లాంటి ఇన్స్టిట్యూట్ లో ఉండేటువంటి 60 సీట్లు కూడా ఏమి చదువు రాని వాళ్ళకి వెళ్ళిపోతాయి సార్. అవును, అంటే దాని అందరూ చదువు రాని వాళ్ళని కాదు నేను చెప్పేది. అవును, అవును. సరే, కొంతమంది కష్టపడి చదివి ఉంటారు. లాస్ట్ ఇయర్ నాకు తెలిసి ఇద్దరికి వచ్చింది సార్. దాని నుంచి తెలంగాణ విద్యార్థి కూడా ఒకరు ఉండే సార్. అవును, హైదరాబాద్ ఐ థింక్ తెలుగు విద్యార్థి. అవును. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటా సార్, ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత నేనేమండి NTA ఏదైతే రిజల్ట్ రిలీజ్ చేసేటప్పుడు దాంట్లో ఉన్నటువంటి 180 క్వశ్చన్స్ కి అంటే 200 క్వశ్చన్స్ ఉంటాయి సార్. వాళ్ళు 180 రాయాలి. 180 రాయాలి. దాంట్లో ఒకవేళ క్వశ్చన్లు ఒకటి వదిలిపెడితే మనకి రావాల్సింది 216. అవును, అది అదే 716 రావాలి. ఓకే, ఒకవేళ తప్పు చేస్తే -1 కాబట్టి 715 రావాలి. అవును, అవును సార్. రిజల్ట్ రిలీజ్ చేయకుండా కూడా దేశం మొత్తం కండక్ట్ చేసి 23 లక్షల మంది రాశారు సార్. 13 లక్షల మంది క్వాలిఫై అయ్యారు. అవును, అవును, అవును. దాంట్లో 717, 718, 719 కూడా వచ్చాయి సార్. సాధ్యం కాని మార్కులు వచ్చినాయి. సరే, ఆ గ్రేస్ మార్కులు కలిపామన్నారు, అవి తీసేశారు, వాళ్ళకి పరీక్ష పెట్టారు. గ్రేస్ మార్కులు కలిపిన దాంట్లో సార్ ఇంతకుముందు రవి గారు చెప్పిన దాంట్లో ఇంకొక లీగల్ పాయింట్ చెప్పలేదు సార్. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా అది వాళ్ళకందరికీ మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఇష్టం ఉన్న వాళ్ళు రాయొచ్చు, ఇష్టం లేని వాళ్ళు అవసరం లేదని కూడా చెప్పారు. ఒకవేళ ఎవరికైనా 720 మార్కులు వచ్చిన -240 సార్. అవును, కాబట్టి నేను ఎలిజిబుల్ అయ్యా. నేను ఏదైతే ఎఫర్ట్స్ పెట్టానో, నేనైతే డబ్బులు పే చేశాను, నేను ఎలిజిబుల్ అయ్యా. నేను ఏ కేటగిరీ బి కేటగిరీ సీట్ కొనుక్కుంటా. నేను అసలు ఎలిజిబుల్ అయ్యేవాడిని కూడా కాదు. ఎందుకంటే 720 మార్కులు వచ్చినటువంటి ఒక విద్యార్థికి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫెయిల్ అయింది సార్. 5% వచ్చిన స్టూడెంట్ కూడా చూశాను నేను. స్టూడెంట్ అంటే నేను ఏమంటున్నా అంటే కంప్లీట్ గా ఇది ఒక మాఫియా నెట్వర్క్ నడిచింది. మెయిన్స్ లో రాకేష్ గారు మీరు చెప్తున్నది మెయిన్స్ లో డేటా. అది మెయిన్స్ లో ఒక ఎగ్జామ్ లో 5% వచ్చింది, రెండో మెయిన్స్ లో వాడికి ఫుల్ వచ్చినాయి. అది ఎలా జరిగింది నేను మళ్ళీ వస్తాను రాకేష్ గారు. రామ్మోహన్ గారు, ఇక్కడ ఇప్పటికీ 6 రాష్ట్రాల్లో దీని మీద సీరియస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. బీహారు, గుజరాత్, ముఖ్యంగా జార్ఖండ్, మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా. ఈ 6 రాష్ట్రాల్లో రకరకాల టీములు, అక్కడ పోలీసులు, అక్కడి నిఘా విభాగాలు వీటిని ఎంక్వైరీ చేస్తూ ఉన్నాయి. ఇది ఒక పెద్ద నెట్వర్క్. నేను చెప్పాను సాల్వర్ గ్యాంగ్స్ అని చెప్పి దానికి ఒక పేరు పెట్టుకొని వాళ్ళు ఈ సీజన్డ్ పేపర్ లీకర్స్ ఒక రకంగా చెప్పాలంటే. వాళ్ళకు ఒక నెట్వర్క్ ఉంది, ఒకరికొకరు పరిచయాలు ఉన్నాయి. 6 రాష్ట్రాల్లో రిలీజ్ అయింది, 26 రాష్ట్రాల్లో రిలీజ్ అయింది, మనకు తెలియదు. విచిత్రం ఏంటంటే కేవలం పేపర్ లీక్ ఒకటే కాదు రామ్మోహన్ గారు, ఇంకా పెద్దగా వెలుగులోకి రాని ఇప్పటిదాకా చర్చ జరుగుతుంది. ఫిజిక్స్ వాళ్ళ అని మీరు వినే ఉంటారు. దేశమంతా ఫిజిక్స్లో ఎక్స్పర్ట్ అలక్ పాండే అని చెప్పి పాపులర్లీ నోన్ యాజ్ ఫిజిక్స్ వాళ్ళ అంటారు. ఆయన చాలా పుస్తకాలు రాశారు. ఒక ఇన్స్టిట్యూట్ ఆయన కోర్టుకు వెళ్తున్నారు, జాతీయ స్థాయిలో రిపీటెడ్గా మాట్లాడుతున్నారు. వాళ్ళు చెప్తుంది ఏంటంటే చాలామంది దగ్గర OMR షీట్లు, ఇది ఆఫ్లైన్ ఎగ్జాము, OMR షీట్లలో మీకు తెలిసినయే 100% తెలిసినయే మీరు సర్కిల్ చేయండి, మిగతా వదిలేయండి, మేము చూసుకుంటాం, అలా కూడా డబ్బులు తీసుకున్నారని. అంటే ఈ పేపర్లు OMR షీట్లు అక్కడికి వెళ్ళిన తర్వాత కీ పెట్టుకొని పెన్సిల్తో వాళ్ళు రౌండ్ ఆఫ్ చేస్తే కూడా మార్కులు వస్తాయి. అలా కూడా జరిగినాయి అంటున్నారు. ఎంతమంది జరిగినాయో తెలియదు. ఈ గందరగోళంలో 1-2 సార్లు ధర్మేంద్ర ప్రధాన్ గారు మాట్లాడటమే తప్ప మంత్రి పార్లమెంట్లో చర్చ అడిగితే పెట్టట్లేదు, ప్రధాని నోరు విప్పట్లేదు. ఆయన మన్ కీ బాత్ అని ఎడ్యుకేషన్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి మాట్లాడతారు. ఇవాళ మీరు గట్టిగా డిమాండ్ చేశారు, సభ వాయిదా పడింది. ఏం అర్థం చేసుకోవాలి? ముందుగా పనిలో ఉన్నారు అందరికీ నమస్కారం. ఎంత తోతుంటే అంత అవకతవకలు వస్తా ఉన్నాయి. ఇక దానికి ఎన్ని క్వశ్చన్స్ అంటే ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి. అన్నిట్లలో కూడా అనుమానాలు కాదు, ఆధారాలతో కనిపిస్తాం. మే 5th రోజు ఏవైతే అలిగేషన్స్ వచ్చి బీహార్ పోలీసు ఎఫ్ఐఆర్ బుక్ చేసి సిబిఐ కంటే ముంగటనే 13 మందిని అరెస్ట్ చేసింది. దాంట్లోనే ఒక స్టేట్ నుంచే కాదు, ఇది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా, అది గుజరాత్ అయినా లేకపోతే మహారాష్ట్ర అయినా లేకపోతే ఢిల్లీ అయినా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ రోజు మనుగొప్పబడింది. బీహార్ పోలీస్ చేసింది ఏంటిది, ఎంత దర్యాప్తు వచ్చింది, ఎంత ముందుకు వచ్చింది, ఎందుకంటే సెంట్రల్ ఏజెన్సీ సిబిఐ ముందుకు వచ్చేసింది కాబట్టి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ 2013లో వ్యాపంకి సంబంధించినటువంటిది ఎట్లయితే జరిగితే ఈ రోజు దాకా ఏంది అప్డేట్ అని అంటే మనందరికి తెలిసి. సో చేసింది ఎవరు, చేయబడ్డది ఎవరు, కొనుక్కున్నది ఎవరు, అమ్మింది ఎవరు, ఖాళీ స్కూళ్ళని హైర్ చేసుకున్న ఎవరు, వాళ్ళని లాజిస్టిక్స్ అంటే ట్రాన్స్పోర్ట్ చేసింది ఎవరు, OMR షీట్లు సపోర్ట్ విషయం ఒక లెక్క పెడితే ముందే క్వశ్చన్ పేపర్లు లీక్ చేసి 30 లక్షల రూపాయలకు అమ్మిన వాళ్ళది ఒకటి పెడితే అసలు ఏ రకంగా ప్రిపరేషన్స్ లేకపోయినా కూడా ఇంకా కొత్తది కూడా వెలుగులోకి ఏంటంటే అసలు ఇంపర్సనేట్ చేసి కూడా వచ్చినటువంటి దాఖలాలు లేకపోలేదు అనేటటువంటి చర్చ కూడా ఈ రోజు మొదలైంది. అసలు సంబంధం లేనటువంటి వ్యక్తులతో కూడా
అంటే ఎందుకంటే వ్యవస్థను మొత్తం కూడా మ్యాచ్ ఫిక్సింగ్ లెక్క చేసేసిన తర్వాత అవును. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. అవును. ఇప్పుడు అసలు ఇది వెలుగులోకి వచ్చిన తర్వాత సామాన్యంగా అయితే బీజేపీ బుల్డోజ్ చేసేసి ఏం జరగలేదు, ఇదంతా ఏదో ప్రతిపక్షాలు చేస్తున్నటువంటిది, దుమ్మెత్తి పోస్తున్నటువంటిది అని చెప్పి చెప్పేటోళ్ళేమో. అవును. కానీ అసాధారణమైనటువంటి మార్క్స్ ఎక్కడైతే వచ్చినాయో అవును. టెక్నికల్ గా వాళ్ళు లాసన్స్ లెక్క అయిపోయారు. అవును. అసలు ఇది సంభవం కానటువంటి విషయాలు ఎట్లయినాయనంటే ఈ రోజు కంపల్సరీ ఇప్పుడు సెంట్రల్ ఏజెన్సీకి ఇచ్చేటటువంటి దానికి వచ్చింది. లేకపోతే మీరు ఒకసారి చూడండి, ఇవన్నీ జరగకంటే ముంగట ధర్మేంద్ర ప్రధాన్ గారి యొక్క వ్యాఖ్యలు ఎట్లుంటే టెక్నికల్ గా జరిగినాయి, ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి ఆస్కారమే లేదన్న తర్వాత ఆయన యొక్క వ్యాఖ్యలు ప్రెస్ ముంగట ఎట్లా వచ్చినాయి. అంతేకాదు ఉభయ సభలలో కూడా ద్రౌపది ముర్ము గారు ఈ దేశ రాష్ట్రపతి గారు అడ్రస్ చేసినటువంటి దాంట్లో యొక్క అంశాన్ని లేవనెత్తడం తోటి ఇది ఇంకొంచెం దానికి ఏమంటారు ఫ్యూయల్ చేసినటువంటి దాని యొక్క అంశం లెక్క వచ్చింది. లేకపోతే వీలైన కాడికి కూడా బీజేపీ అనేటటువంటిది ఎక్కడ అక్రమాలు జరిగినా, అవినీతి జరిగినా, ఇట్లాంటి స్కామ్స్ ఏవి జరిగినా నార్మల్ గా ప్రతిపక్షాలని బుల్డోజ్ చేసేటటువంటి ఆస్కారం గతంలో ఉండే. ఎందుకనంటే ప్రతిపక్షాల యొక్క సైజ్ చాలా చిన్నగా ఉండే కాబట్టి ఇటు సభల్లో, తర్వాత అటు టెక్నికల్ అంశాల్లో, తర్వాత ఈరోజు మీడియా హౌసెస్ లలో వాళ్ళ మీడియా హౌసెస్ లలో మీరు చూడండి ఎంత క్రూరంగా ఇంకా వీళ్ళు వ్యవహరించిండ్రు అనేటటువంటిది. కాంగ్రెస్ పార్టీని, ప్రతిపక్షాలని ఎవరు కూడా నిరుద్యోగులు కానీ లేకపోతే విద్యార్థులు కానీ నమ్మొద్దు, యువత అనేటటువంటిది నమ్మొద్దు. దీని అనవసరమైన రాజకీయ రచ్చలు చెప్తున్నారు. ఎవరు దీని గురించి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. అప్పుడు పిల్లలే అడిగిండ్రు అసాధారణమైనటువంటి మార్క్స్ ఎట్లా వచ్చినాయి, అసలు కరెక్షన్ చేసే అథారిటీ లేనటువంటి అధికారులు కరెక్షన్ ఎట్లా చేసిండ్రు, తర్వాత వాళ్ళకి గ్రేస్ మార్క్స్ ఇచ్చేటటువంటి అధికారం వాళ్ళకి ఎవరు ఇచ్చిండ్రు, తర్వాత సుప్రీంకోర్టు ముందు ఇవన్నీ సబ్జెక్ట్ అయినాయి కదా. ఒక క్వశ్చన్ తో మొదలైతే ఈ రోజు తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా నీటి వెనకాల ఉంటున్నటువంటి అసలు దోషులు ఎవరు అనేటటువంటిది ఈ రోజు ప్రతిపక్షాల నుంచి మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే విచారణ ఇచ్చేసాం కదా అని చెప్పి చేతులు దులుపుకుంటే సరిపోదు. దీని వెనకాల మే 5th రోజు నుంచి అలిగేషన్స్ మొదలైపోయి 13 మంది అరెస్ట్ అయినటువంటి విషయాలు కూడా దీంట్లో పరిగణనలోకి తీసుకోవాలి. ఇవన్నీ అంశాలను కూడా పక్క పక్కన పెట్టుకొని చూస్తే క్లియర్ పిక్చర్ మనకు వస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. రైట్. శ్రీనివాస్ గారు, ఇక్కడ సాక్షాత్ రాష్ట్రపతి గారు కోట్ చేశారు ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడుతున్న దానిలో ఈ నీట్ పేపర్లు ఇట్లాంటివి లీక్ అయినాయి, ఇది చాలా దారుణం, ప్రభుత్వం చాలా సీరియస్ గా చర్యలు తీసుకుంటుందని రాష్ట్రపతి గారే మాట్లాడారు. ఇక దీని మీద చర్చ ఎందుకు వద్దో మనకు అర్థం కదా. నెంబర్ 1. నెంబర్ 2, సరే ఇన్వెస్టిగేషన్ ఏమవుద్ది, ఎవరికి శిక్ష పడుద్ది, వాళ్ళు ఎప్పుడు జైలుకి వెళ్తారని పక్కకు పెడితే రేపు 6వ తారీఖు నుంచి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. శ్రీనివాస్ గారు, మీకు తెలియదు కాదు, మీరు ఒక కాలేజీ రన్ చేస్తా ఉన్నారు. ఒకసారి కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యి సీట్ అలాట్మెంట్ అయిపోతే రేపు పొద్దున ఇది పెద్ద కుంభకోణం అని తెలిసినా ఆ సీట్ అలాట్ అయ్యాక వాళ్ళు కోర్టుకు వెళ్తారు. మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ 15,000 మందికి మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు, వాళ్ళు మాకు రెండోసారి ఎందుకు ఎగ్జామ్ పెట్టారు, రేపు పొద్దున వాళ్ళైనా అడగడానికి అవకాశం ఉంది. కోర్టు అల్జాపూర్ గారు సుప్రీంకోర్టులో హియరింగ్ ఉంది, 8th హియరింగ్ ఉంది. 6వ తారీఖు నుంచి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. రాకేష్ గారు, 6వ తారీఖు నుంచి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. నేనేమంటే సార్ శ్రీనివాస్ గారు, ఇక్కడ ఇప్పుడు రాకేష్ గారు చెప్పారు, ఒక నెల 45 రోజులు డిసైడ్ చేసుకొని ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తే సుప్రీంకోర్టు ఏం వద్దల్లా, మీరు పరీక్ష రద్దు చేస్తున్నాం, ఇప్పుడు నెట్ పరీక్ష మీరు రద్దు చేశారు, పీజీ నీట్ వాయిదా వేశారు, సుప్రీంకోర్టు ఏం వద్దల్లా, తెల్లారి పరీక్షగా పీజీ నీట్ వాయిదా వేశారు, నెట్ అయితే జరిగిన పరీక్షను రద్దు చేశారు, సోమవారం జరిగితే మంగళవారం రద్దు చేశారు, అది కూడా లీక్ అయింది. ఎన్టీఏ మొత్తం ఫార్స్తో నిండిపోయిందని మీరే చెప్పారు, డైరెక్టర్ని మార్చి మొత్తం దొంగలు, దోచుకునే వాళ్ళు, దళారులు తయారయ్యారని. ఎందుకు దీన్ని రద్దు చేయకుండా ఎందుకు డిలే చేసి కాలయాపన జరుగుతుంది, పిల్లలు నష్టపోయే ప్రమాదం ఉంది కదా, ఏం చెప్తారు? అందరికి నమస్కారం అండి. ఇది చాలా సీరియస్ ఇష్యూ, దాంట్లో ఏం సందేహం లేదు. ఎంతైతే ప్రతిపక్షాలు ఏ రకంగా అయితే స్పందిస్తా ఉన్నాయో, బాధపడతా ఉన్నాయో, ఆవేదన చెందుతా ఉన్నాయో, అంతే భారతీయ జనతా పార్టీగా కేంద్ర ప్రభుత్వంగా అందరూ చాలా ఫీల్ అవుతా ఉన్నాం. దానికి పరిష్కారం ఏం సార్? ఏదో ప్రాపర్ ఛానల్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా కింద ప్రొసీజర్ ప్రకారం ఎంక్వైరీ జరగాలి. బీహార్ స్థాయిలో ఎఫ్ఐఆర్ చేసినారు, అరెస్ట్ చేసినారు, ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ నడుస్తా ఉంది. మళ్ళీ అదే సిబిఐ కూడా టేకప్ చేసేది, సిబిఐ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నది. ఏం కోరుకుంటున్నాం? జరిగినటువంటి ఒక అఫెన్స్ లో, ఈ క్రైమ్ లో ఎవరెవరు పాత్రదారులు ఉన్నారు, సూత్రధారులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా
ఈ యొక్క కన్సెషన్ తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఓకే ఈ ఎంక్వైరీ చేసేటువంటి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను శ్రీనివాస్ గారు, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, ఒకటే ప్రశ్న. యూజీసీ నెట్ పరీక్ష 11 లక్షల మంది రాశారు సార్. సోమవారం పరీక్ష జరిగితే మంగళవారానికి ఆ పరీక్ష రద్దు చేశారు. ఈ పరీక్ష జరిగి నెల రోజుల నుంచి పేపర్ లీక్ అయిందని ఆధారాలు వచ్చి సిబిఐ కేసులు పెడుతున్నా ఎందుకు ఈ పరీక్ష రద్దు చేయట్లేదు? ఇది ప్రభుత్వానికి చట్టంలో వస్తున్నటువంటి భయం కాకపోతే ఎందుకు రద్దు చేయట్లేదు? నెట్ ఎందుకు రద్దు చేశారు? ఇటువంటి విషయాల మీద చెడ్డ పేరు వచ్చేది ఏముండదు సార్. ఎవరో అఫెండర్స్ క్రిమినల్స్ డబ్బు కోసం చేసేటువంటి ఒక దొంగతనాలే కావచ్చు, లేకుంటే ఇటువంటి ఒక పనులే కావచ్చు, ఏదైనా కానీ దోపిడీ కావచ్చు, ఇవన్నీ కూడా ఇండివిజువల్ పాల్పడేటువంటి క్రైమ్స్ కింద తీసుకుంటారు తప్ప ప్రభుత్వం భద్రమయ్యే పరిస్థితి ఉందా? మీరు చెప్పినట్టు ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి పాలక పక్షంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులు ఇటువంటి దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉండి ఆ వాస్తవం బయటకు వచ్చి డెఫినెట్లీ మాకు భయం సార్. మాకెందుకు భయం? ఇప్పుడు ఎన్టీఆర్ డైరెక్టర్ నే మార్చారు కదా సార్, ఆ అప్రతిష్ట గారికి. అదే ఇది ఆల్రెడీ సుప్రీం కోర్టులో నడుస్తా ఉంటుంది. అనేక రోజు వారిగా మనం చూస్తా ఉన్నాం, వాదన బాగా నడుస్తాం. సుప్రీం కోర్టు కామెంట్ చేసింది, జస్ట్ దృష్టి పెట్టి కామెంట్ చేసి ఆయన క్యాన్సర్ అంటే ఆ మాటకు సంబంధించిన కోర్టు క్యాన్సర్ అంటే సంబంధించిన మీరు అనలేదు, క్యాన్సిల్ చేయమని అడుగుతుంటే కండక్ట్ చేయొచ్చు సార్. ఇప్పుడు నెట్ ఎగ్జామ్ సుప్రీం కోర్టు క్యాన్సిల్ చేయమంటే చేశారా? తిరిగి కండక్ట్ చేయాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని సుప్రీంకోర్టు ఎక్కడ కూడా సమ్మతించలేదు. ఆ అభిప్రాయానికి శ్రీనివాస్ గారు రాకేష్ గారు కాదు శ్రీనివాస్ గారు కాదు, వాస్తవం నిజాలు బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. అందుకని మీరు చూడండి, లక్షల మంది విద్యార్థులు టాపర్స్ గా కాన్ఫిడెంట్ గా ఉన్న పిల్లలు కూడా ఫర్దర్ నో నీట్ అని చెప్పి చెప్తా ఉన్నారు. నీట్ గా మళ్ళీ రీకండక్షన్ అని చెప్తా ఉన్నారు. వాళ్ళ మాట కూడా వినాలి కదా. లక్షల మందిలో కొద్ది మందికి అయితే నీట్ వస్తుంది, బాగా రాశారు, బాగా మార్క్స్ వస్తాయి కాకుండా ఆ యొక్క అంచనా మార్క్స్ బాగా రాసేవనుకున్న వాళ్ళు రద్దు చేయొద్దు అంటారు, నష్టపోయానుకున్న వాళ్ళు క్యాన్సిల్ చేయమంటారు. లీక్ అయిన తర్వాత క్యాన్సిల్ చేయాలి కదా. లీక్ అయిన తర్వాత ముందు రోజు పేపర్ వస్తే వాడు 100 మందికి ఇచ్చాడు, 500 మందికి ఇచ్చాడు, ఎవరు తేల్చాలి, ఎప్పటికి తేల్చాలి? ఆ విషయమే బయటికి వస్తుంది. ఆ విషయమే అన్ని కూడా వాళ్ళ ఆ యొక్క ఎంక్వైరీలో చాలా మినిమల్ సంఖ్య ఉన్నట్టు మాకు వాళ్ళ మాట ద్వారా అర్థమైంది. వాళ్ళ యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్ ద్వారా అర్థమైతా ఉన్నది. పెద్ద మొత్తంలో దేశవ్యాప్తంగా పోలేదు. వాళ్ళు తీసుకునేది అమౌంట్ ఆ 20 లక్షలు 30 లక్షలు ఇద్దరు ఊరు తీసుకున్నట్టు వాళ్ళు అడ్మిట్ చేసిన విషయం బీఆర్ వాళ్ళు. లేదా గుజరాత్ రామ్మోహన్ రెడ్డి గారు అన్నారు, ఏది జరిగినా దాని మీద మన్ను కప్పి బయటికి రాకుండా చేస్తా. 700 మందికి అమ్ముకోవాలని చెప్పి చెప్తుంటే మీరు 2-3 వెళ్ళింది అంటున్నారు సార్. చెప్పండి, బ్లాక్ చేయకుండా మనకు జరగబోయే నష్టం ఏమున్నది? న్యాయం జరగాలి, చాలా స్మూత్ గా డెలికేటెడ్ ఇష్యూ స్మూత్ గా డీల్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఆల్రెడీ కోర్టు ద్వారా నడుస్తా ఉన్నది. కోర్టు ఆ యొక్క అభిప్రాయం మేరకు మేము కూడా నడుచుకుంటా ఉన్నాము, ఎంక్వైరీ చేస్తాము. జీబీఐ ఎగ్జామ్స్ అని కోర్టుకే సార్, మీరేం కండక్ట్ చేయండి. శ్రీనివాస్ గారు, ఇక్కడ నా ప్రశ్న ఒకటే. ఇప్పుడు కోర్టు రద్దు చేయమంటే మీరు నెట్ పరీక్ష రద్దు చేయలేదు కదా, కోర్టుకి మీరు వెళ్ళాలా? విద్యార్థులు వెళ్ళారు, విద్యార్థులు అన్యాయం జరిగిందని వెళ్ళారు. కోర్టు మిమ్మల్ని ఆ 1500 మందికి పరీక్ష పెట్టమని కోర్టు చెప్పలా, మీరే డిసైడ్ చేసుకున్నారు. గ్రేస్ మార్కులు తీసేసి వాళ్ళకి పరీక్ష పెడతా ఉన్నారు, కోర్టు ఓకే అంది. మీరు రద్దు చేస్తారంటే కోర్టు రద్దు చేయడానికి వీల్లేదనే అవకాశం అవసరం లేదని భావించింది కోర్టు. ఐ డోంట్ థింక్ సో. మీద చర్చ వస్తే అవసరం లేదని చెప్పి చెప్పింది కోర్టు. రైట్, మాకేం ఇంట్రెస్ట్ ఉంటుంది సార్ చెప్పండి. మాకు కానీ మరి పార్లమెంట్ లో దీని మీద ఎందుకు చర్చ జరగనివ్వట్లేదు సార్? ఇంత ముఖ్యమైన విషయం. ఇప్పుడు మంచి పాయింట్ సార్. పార్లమెంట్ లో రాష్ట్రపతి గారు అభిభాషణ అయిన తర్వాత దాన్ని ధన్యవాదాలు తీర్మానం చేసేటువంటి ఒక చర్చ, అది కాకముందు ఎట్లా సార్? అది దాని మీద ధన్యవాదాల మీద మీ యొక్క పార్టీల వారిగా మాట్లాడిన తర్వాత నెక్స్ట్ ఐటమ్ తీసుకోండి. రాష్ట్రపతి దీని గురించి కోట్ చేశారు, మీరేమో దాని మీద మాట్లాడుతూ అంటున్నారు ఎలా? అయ్యో వండర్ సార్, ప్రెసిడెంట్ గారి యొక్క స్పీచ్ మీద గౌరవప్రదంగా లేదా సాంప్రదాయబద్ధంగా వచ్చేటువంటి అన్ని పార్టీలు మాట్లాడేటువంటి మర్యాదగా సార్ సాంప్రదాయం. రైట్, ప్రెసిడెంట్
దాన్ని కూడా అది పక్కన పెట్టండి, ఫస్ట్ ఇదే మాట్లాడండి, అర్థం మీద మాట్లాడగలరు సార్. ఓకే, ఇవ్వడంతో అయిపోతుంది పార్లమెంట్, రేపు మళ్ళీ మాట్లాడచ్చు, మళ్ళీ రైట్ సార్, రైట్ శ్రీనివాస్ ప్రెస్టేజ్ పోయి రాహుల్ గాంధీ గారు నేను ఒక పెద్ద లీడర్ అయిపోయిన దేశంలో 99 సీట్లు గెలిచి అనేక పార్టీలు నాయకుడు. ఇప్పుడు దీన్ని సత్తా రాహుల్ గాంధీ గారు పెద్ద లీడర్ అవుతారా, మోడీ గారు? మా బాధ ఏంటంటే పిల్లలు అన్యాయం అయిపోతున్నారు. శ్రీనివాస్ గారు డిబేట్ కంటిన్యూ చేద్దాం. మళ్ళీ వస్తాను శ్రీనివాస్ గారు మీ దగ్గర, డిబేట్ కంటిన్యూ. ఇక్కడ ప్రధానంగా మనకి ఈ మొత్తం సారాంశం చూస్తే కొన్ని సెంట్రల్ బేస్డ్గా, అది 6, 10, 100 మనకు తెలియదు. గుజరాత్లో జే బలరాం స్కూలు, పాట్నాలో హజారీబాగ్ సెంటరు, హర్యానాలో జడ్జర్ సెంటర్, ఇది 6గురికి 720, 720 వచ్చినాయి. కొన్ని సెంటర్లని ఈ సాల్వర్ గ్యాంగ్స్ మేనేజ్ చేసుకొని, అవి విన్నది నాకు తెలియదు, క్వశ్చన్ మార్క్. అది బయటకు వచ్చిన పేర్లు చెప్తా ఉన్నా. ఈవెన్ క్వశ్చన్ పేపర్లో వచ్చే మీరు లాస్ట్ టైం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ బాక్సుల్ని ట్యాంపర్ చేసి కింద క్వశ్చన్ పేపర్ బుక్లెట్ బయటకు తీసి దాని సీల్ని ఓపెన్ చేసి పేపర్లు బయటకు జెరాక్స్ తీసుకున్నారని, ఇలా ఇవన్నీ రకరకాలుగా కొరియర్ సంస్థ ప్రైవేట్ వాళ్ళకి ఎవరికి థర్డ్ పార్టీకి ఇచ్చారని, ఈ ఆఫ్లైన్ ఎగ్జామ్లు, అలాగే సెంట్రల్లో ఒకసారి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈ ఓఎంఆర్ షీట్లన్నీ బండ్లింగ్ చేసి పంపాలి. ఈ పంపే క్రమంలో మరి అక్కడే బబ్లింగ్ చేస్తున్నారా? ఎందుకంటే బబ్లింగ్ కూడా విడిగా డబ్బులు తీసుకున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఇంత గందరగోళం జరుగుతూ ఉంటే సరే విచారణ జరగవచ్చు ఎప్పుడన్నా, పిల్లలకి ఒక క్లారిటీ, ఇది నలుగురికి జరిగి నలుగురిని తీసేస్తే అది లెక్క వేరు. 700 మందికని వార్తలు వస్తున్న తర్వాత సెంటర్లే మేనేజ్ చేశారు, ప్లే స్కూల్లే తీసుకొని పిల్లలు అక్కడికి 20 మందిని 50 మందిని తరలించి పెట్టారనుకున్న తర్వాత రవి అత్రనత్రు ఓపెన్గా నేషనల్ మీడియాలో స్టింగ్ ఆపరేషన్లో చెప్పాడు, నాకున్న సమాచారం మేరకు 700 మందికి పేపర్ రీచ్ అయింది, 200 కోట్లు ఈ సంజయ్ ముఖ్య అన్నోడు సంపాదించుకున్నాడు, అబ్స్కాండ్ ఇప్పటిదాకా అరెస్ట్ కాలేదు రవిమూర్తి గారు. ఎందుకు ప్రభుత్వం దీన్ని, ఇందులో అప్రతిష్టే ఉంది. ఇప్పుడు శ్రీనివాస్ గారు అన్నట్టు సరే ఆల్రెడీ నెట్ రద్దు చేశారు, ఎలాగ ఇది మొత్తం ఎన్టీఏ చాలా చండాలం అయిపోయిందని కమిటీ కూడా వేశారు దాన్ని రివ్యూ చేయమని. ఈ పరీక్ష రద్దు చేసి ఒక నెలన్నర 2 నెలలు టైం ఇచ్చి పెడితే వేగంగా ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సరే తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడు శిక్షిస్తారు తర్వాత సంగతి, ఏం చెప్తారు? అంటే దీనిలో రకరకాల విషయాలు ఉన్నాయండి. పేపర్ లీక్ అవటం అనేది ఎట్లా జరిగింది అనేది తెలుసుకోవటం ముఖ్యమైన విషయం. ఎందుకంటే అది అంత తేలిక కాదు, అది ఓపెన్ అయితే వెంటనే తెలిసిపోద్ది. ఇప్పుడు సపోజ్ వాళ్ళు ఏదో కార్గో వాడికి ఇచ్చారు, వాడు ఆటోలో వేసి పంపాడు, ఆటో వాడి దగ్గరికి వీళ్ళు వెళ్ళి అది ట్యాంపర్ చేసి పేపర్ బయటకు తీశారు. ఎప్పుడైతే ఆ గివెన్ స్టిపులేటెడ్ టైం కంటే ముందు బాక్స్ ఓపెన్ అయితే ఎన్టీఏలో అది వెంటనే తెలిసిపోద్ది. కానీ మరి పేపర్ వచ్చింది కదా సార్ బయటికి, పేపర్ రావడం 100% వచ్చింది. అదే పేపర్ వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? ప్రింటింగ్ ప్రెస్ నుంచి వచ్చిందా, కార్గో వాడి దగ్గర నుంచి వచ్చిందా? దిస్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ థింగ్. అది లేకపోతే ఎన్టీఏలోనే చాలా కీలకమైన వ్యక్తులు జాగ్రత్తగా అమ్మారా, ఎగ్జాక్ట్లీ, ఇవన్నీ తెలియని విషయాలు మనకి. కాబట్టి పేపర్ లీక్ అవ్వటం అనేది ఒక వాస్తవం. ఏ మేరకు లీక్ అయిందనే దానికి ఇప్పటి వరకు కొంత రుజువులు ఉన్నాయి, దాన్ని బేస్ చేసుకొని ఎంక్వైరీస్ జరుగుతున్నాయి. సుప్రీం కోర్టు కూడా ఇట్లా అఫెజార్డ్ గా నిర్ణయాలు చేయలేరు న్యాయమూర్తులు కూడా. అవన్నీ వాళ్ళ సాక్ష్యాధారాలు ఉండి బలంగా నమ్మితేనే కదా చెప్పగలిగేది. ఇది ఒక విషయం. దీనికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక నీట్ పరీక్షని ఇప్పటికిప్పుడు రద్దు చేసి ఒక 1 month టైం ఇస్తున్నాము మళ్ళీ రాయండి అని అంటే పిల్లల మీద ఉండే ఒత్తిడి, ఇవాళ వచ్చిన మార్కులు రేపు రాకపోతే అప్పుడు జరిగే సూయిసైడ్లు, అంటే ఇది ఆ లీక్ అయినటువంటి వాళ్ళకి సంబంధించి ఇవాళ 550 మార్కులు వచ్చినాయి, నాకు మంచి కాలేజీలో సీట్ వస్తుంది అనుకున్నాను, ఈ నెల రోజులు ఒత్తిడితో చదవటంలో నేను సరిగ్గా రాయలేక నాకు 430 వచ్చింది, ఎక్కడా నాకు సీట్ రాదు. ఆ పిల్లవాడి పరిస్థితి ఏంటి? కరెక్టే మీరు చెప్పేది. ఇట్లాంటి విషయాలు అంశాలు బోలెడని ఉంటాయి దీంట్లో. సరే ఇది పెద్ద, ఇప్పుడు నాకు తెలిసి మీకు ఒక చిన్న అంటే ఇది ఆఫ్ ద రికార్డ్ చెప్పండి, చాలా బిగ్ కార్పొరేట్స్ కోటాలోను మన దగ్గర కూడా ఉన్నాయి. అవును అవును అవును. వీళ్ళకి ఎవరికి పేపర్ లీక్ గాల, వీళ్ళకి లీక్ అయితే వేరుగా ఉండేది తీరు. ఎందుకంటే కొన్ని ఇన్స్టిట్యూట్సే ఫైట్ చేస్తున్నాయి సార్, అందరూ మాట్లాడలేదు. ఇందాక ఫిజిక్స్ వాళ్ళ పేరు చెప్పాను, మీరు విన్నారు. అదే మాట్లాడటల్లా, ఎందుకంటే చాలా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ లక్షల మంది పిల్లల్ని ట్రైన్ చేస్తున్న
తెలుగు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, నార్త్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. కోటా బేస్ గానే ఏదో జరిగినట్టుగా కూడా ఉంది రవిమారుతి గారు. అంటే మీరు ఉంటది, అది కోటా బేస్ గా జరిగిందా, బీహార్ బేస్ గా జరిగిందా, ఆ నార్త్ లో ఒక 4-5 చోట్ల ఇది లీక్ అవటము, పిల్లలకి చేరటము, వాళ్ళని ట్రైన్ చేయటము, రాయించటము, ఒకే సెంటర్ లో పెట్టటము, ఇవన్నీ వాస్తవాలే, కాదని అంటలేదు. అయినప్పటికీ దాని వాల్యూమ్ ఎంత ఉంది, ఇప్పుడు రద్దు చేసి పెట్టడం అనే డిమాండ్ వెరీ ఈజీ డిమాండ్. ఇప్పుడు మీరు చెప్పిన దానికి రివర్స్ చెప్తాను. మళ్ళీ లీక్ అవ్వదనే గ్యారంటీ కూడా ఏం లేదు. కాదు రవిమారుతి గారు, ఇప్పుడు 650 వచ్చిన పిల్లోడికి రద్దు చేయకుండా ఈసారి సీట్ రాలేదనుకో, సపోజ్ గవర్నమెంట్ కాలేజీలో ఒక పేద విద్యార్థి ఉన్నాడు, గవర్నమెంట్ కాలేజీలో వాడికి 650 లాస్ట్ టైం సీట్ వచ్చింది, ఈసారి నాకు రాలేదు, మళ్ళా నేను సంవత్సరం ఆగి రాయాలి, అప్పుడు వస్తే రాదంటే వాడికి కూడా ఆవేదనేగా. అంతే 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 మరి బోత్ సైడ్స్ జెన్యూన్ గా ఉండే పిల్లలకు జరిగే అన్యాయము, మానసిక వేదన, ఇదంతా చాలా ఇబ్బందికరమైన విషయంగా ఉంటది. అది ఆలోచించి మన డిమాండ్లు ఉండాలి. పొలిటికల్ గా డిమాండ్ పెట్టడం వేరు. అది నిజంగా దీనిలో అది ప్రధానమంత్రి కావచ్చు, లేదా విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కావచ్చు, కానీ ఒక మ్యాగ్నానిమస్ దీంతో ముందుకొచ్చి ఆ ఎంక్వైరీని చాలా వేగవంతం చేస్తామని, అట్లాగే దీనిలో ఏదైనా జరిగేటువంటి వాటిల్లో సూపర్ న్యూమరరీ కోటా కింద కొంత మేము వాళ్ళకి ఇస్తామని, అంటే ఈ అట్లా చెప్పటము, అట్లాగే ఈ అడ్మిషన్ ప్రాసెస్ లో ఏ ఏరియాస్ లో అయితే జరిగిందో ఐడెంటిఫైడ్ ఏరియాస్, వాళ్ళ పేపర్లు ఏవైతే ఉన్నాయో, ఆ పిల్లల పేర్లు ఏవైతే ఉన్నాయో వాటిల్ని జాగ్రత్తగా బయటికి తీసి విత్హెల్డ్ చేయటము, ఇట్లాంటి మార్గాల్లోకి వెళ్ళొచ్చు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఇవాళ చాలా స్పష్టంగా ఫస్ట్ డిబేటు గౌరవప్రదంగా ప్రధానే లీడ్ చేయాలి, చాలా హుందాగా దీని మీద లోతుగా చర్చిద్దామని చాలా జెన్యూన్ గానే అడిగారు. సోమవారం దాని మీద చేరదామని కూడా అలా వాయిదా వేశారు. అంతే, అది ఇప్పుడు కాదన్న. మన ప్రధానమంత్రి గారికి అది చాలా చిన్న విషయం. 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఆయన రేపు ఎప్పుడో మన్ కీ బాత్ లో చెప్తాడు దీని గురించి. కాబట్టి దీనిలో మనం ఆవేశకావేశాల కంటే కూడా, ప్రతిపక్షాలు ప్రభుత్వాలు అనే దానికంటే కూడా దీనిలో పెద్ద ఎత్తున అధికార ఎన్టీఏ ఏదైతే ఉందో ఫెయిల్యూర్, అది పూర్తిగా ప్రక్షాళన జరగవలసి ఉన్నది. ఎప్పుడైనా అది అధికార పక్షానికి అనుకూలంగా ఉంటది. ఇందులో చాలా స్కూళ్లు నిర్వహించిన వాళ్ళు కూడా దాంతో ఏ సంబంధాల్లో ఉన్నారో మనకు తెలియదు. అందుకనే మీరు అన్న ప్రశ్న ఒక సెంటర్ సార్, ఇది మీ ఇంపార్టెంట్ పాయింట్. 5వ తారీఖు జరిగిన నీటు లీక్ అయిందని వార్త వచ్చిన తర్వాత ఆ సెంటర్ని అబ్జర్వేషన్లో పెట్టి సస్పెన్షన్లో పెడితే, అదే సెంటర్లో మళ్ళీ ఇప్పుడు హజారాబాద్ చెప్పిన సెంటర్ అదే, మళ్ళీ నెట్ ఎగ్జామ్ కూడా అక్కడే జరిగింది, నెట్ లీక్ అయ్యి మళ్ళీ రద్దు కూడా అయింది. ఇంత వైల్డ్ గా జరుగుతుంది సార్. అదే కనెక్షన్స్ ఏవో ఎస్టాబ్లిష్డ్ ఎగ్జాక్ట్లీ అండర్ కనెక్షన్స్ ఉన్నాయి ఎన్టీఏతో. ఒకసారి మళ్ళీ వస్తాను సార్. రాకేష్ గారు, ఇక్కడ ఏ లేదు, ఇందులో రవిమారుతి గారు చెప్పినట్టు రద్దు చేస్తే ఖచ్చితంగా కొంతమందికి బాధ, రద్దు చేయకపోతే మార్కులు వచ్చి నాకు అన్యాయం జరిగింది. నేను చెప్పాను ఎయిమ్స్ నాకు తెలిసిన పాపే 690 మార్కులు వచ్చినాయి. ఎయిమ్స్ జిప్మర్ గన్ షాట్ అనుకున్న అమ్మాయికి ఏం జరిగిందో తెలియదు, పేపర్ లీక్ వల్ల ఎక్కువ మందికి మార్కులు వచ్చినాయి. 67 మందికి 720 వచ్చి 690 వచ్చిన అమ్మాయికి 4000 ర్యాంక్ వచ్చింది, 4800 ర్యాంక్ వచ్చింది. ఆ అమ్మాయికి ఇప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్లో వచ్చే అవకాశం లేదు. మళ్ళీ వచ్చే సంవత్సరం రాసుకోవాలంటే సంవత్సరం అంతా వేస్ట్, చదవాలి, మానసిక బోత్ సైడ్స్ ఇదే టెన్షన్ ఉన్న పరిస్థితి. మరి లీక్ అయితే జరిగింది వాస్తవం, ఏం చేయాలి రాకేష్ గారు? నేను అందుకే చెప్పాను సార్. నేను ఏమన్నానంటే రవిమారుతి గారు చెప్పింది సబబే, కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉంటారో సార్, వాళ్ళు కూడా రాసింది వైద్య వృత్తికి సార్. రేపు పొద్దున వాళ్ళు వైద్య వృత్తిలో ఈ విధంగా పాల్పడితే రేపు ప్రజల ప్రాణాల గ్యారెంటీ ఎవరు ఇవ్వగలుగుతారు సార్? అంటే వాళ్ళు ఈ రోజు సీటు తీసుకోవడం కాదు, తర్వాత ఈ ప్రాక్టీస్ వాళ్ళు నీట్ పేపర్ నే కొనగలిగినారు, రేపు పొద్దుగల ఎగ్జామ్ పేపర్ ను కూడా పర్చేజ్ చేయగలుగుతారు. కాబట్టి ఇవన్నీ కూడా సమాజానికి సరైన పద్ధతి కాదు. సరే, నువ్వు ఇప్పుడు నేనేమంటున్నా ఓపెన్ బుక్ సిస్టమ్ పెట్టేసి, అంటే మనం విద్యా విధానంలో కూడా కొంత మార్పులు రావాలి సార్. ఓపెన్ బుక్ సిలబస్ చేసి ఓపెన్ బుక్ సిస్టమ్ పెట్టేసి
వాళ్ళు ఓపెన్ బుక్ లో రాయమని చెప్పేసి కూడా అడగొచ్చు మనం. అప్పుడు ఏంటంటే వీటికన్నిటికీ ఇక్కడ స్థానం ఉంది. ఇంకోటి కూడా వినపడుతుంది రాకేష్ గారు, ఇప్పుడు ఈ రద్దు చేయకపోతే ఈ లీక్ చేసిన వాళ్ళకి ప్రభుత్వమే కప్పెట్టేస్తుంది, బయటికి రాకుండా చాలా లేదా మినిమైజ్డ్ గా చూపిస్తుంది. తర్వాత మనం దొరుకుతాం, ముందు సీట్ వచ్చిన వాడికైతే పేపర్ కొనుక్కున్నవాడికి సీట్ గ్యారెంటీ అన్న పరిస్థితి కూడా కనపడుతుందని కూడా విమర్శలు వస్తా ఉన్నాయి. సార్ ఇప్పుడు ఒక్కో పేపర్ ఇంతకుముందు పెద్దలు శ్రీనివాస్ గారే అన్నారు, బీజేపీ పార్టీ నాయకులు 40 లక్షలకు ఒక్కొక్కరికి అమ్మిండేమో అంటే 40 లక్షలకు అమ్మినోడు 2 లక్షలు పెట్టుకుంటే బెయిల్ వస్తుంది సార్. అవును. ఇప్పుడు అట్లాంటి ఎంతమందికి అమ్మిండో తెలియదు కదా. ఓకే. నేను ఏమంటానంటే దేశ భవిష్యత్తును పనంగా పెడుతున్నప్పుడు దాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటది. ఓకే. ప్రభుత్వం ఏం పని చేస్తుంది మరి? ట్యాక్స్ వసూలు చేసుకుంటుందా, లేకపోతే ఈ సమాజాన్ని నిట్టనిగా చీల్చేదా? మన మాటలు చెప్పడమేనా? ఓకే. నేనేమంటున్నా ప్రభుత్వ బాధ్యత కూడా కొంత ఉంటది కదా సార్. ఈరోజు నేనేమంటున్నా అంటే కేంద్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తుందంటే కేంద్రం ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వెంటనే రద్దు చేసి మరొక 1 month 40 days వాళ్ళకి టైం ఇచ్చి ఆ 40 days లో మీకు నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాను పిల్లలకు డిక్లేర్ చేసి ఆ తర్వాత వాళ్ళకు అది అంటే కౌన్సిలింగ్ కూడా టైం ఇచ్చి. ఇదేం కొత్త కూడా కాదు, ఇప్పుడు నెట్ రద్దు చేశారు సార్. పిహెచ్డికి ప్రిపేర్ అయిన వాళ్ళు రాస్తారు అలాంటి ఎగ్జామ్స్. బాగా రాసిన పిల్లడు సఫర్ అవుతాడు. ఇప్పుడు మరి సారీ చెప్పాలి వాస్తవంగా అయితే ఇలాంటి వాటి. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు టెక్నికల్ ఇష్యూ జరిగిందంటే అంత టెక్నికల్ గా లోపు భూయిష్టమైనటువంటి కేంద్రాలను ఎందుకు కేటాయించారు? ఓకే. సార్ నిజం చెప్పాలంటే మేము కూడా గ్రూప్ 1 మా ప్రభుత్వం ఉన్నప్పుడు కండక్ట్ చేస్తే తమ్ ఇంప్రెషన్ ఇవ్వలేదని చెప్పేసి కోర్టుకి వెళ్ళి క్యాన్సిల్ చేయించారు సార్. అవును. ఈ రోజు మేము ఏమంటున్నాం, దాన్ని కేసులేని అవన్నీ ఎక్కడ రాజకీయంగా మేము నష్టపోయాము, వాటితో చాలా నష్టం కూడా జరిగింది, అయినా కానీ మేము భరించాం. ఈ రోజు నేను విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే ఏదైతే ఈ రోజు బీజేపీ పార్టీ వెంటనే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఎన్డీఏ కూటమి దాన్ని రద్దు చేయాలి. రామ్మోహన్ గారు ఇక్కడ ఒకటి క్విక్ గా, ఈ సెంట్రల్ మేనేజ్ అయిన పిల్లలకు 2 రకాలుగా ఇబ్బంది ఉంది. రద్దు చేస్తే నష్టపోయే వాళ్ళు ఉంటారు, రద్దు చేయకపోయినా నష్టపోతున్న వాళ్ళు ఉన్నారు. పేపర్ లీక్ అయిన మాట వాస్తవం. జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున నార్త్లో ముఖ్యంగా పెద్ద గొడవ జరుగుతూ ఉంది. ఏం జరగవచ్చు, మీరు క్విక్గా ఏం చెప్తారు? కోర్టులు కూడా దీన్ని ఏ కేసు వచ్చినా జూలై 8కి వాయిదా వేసుకుంటే పోతుంది సుప్రీంకోర్టు. రీజన్స్ ఏంటో తెలియదు, ఏం చెప్తారు? సార్ ఒకటైతే చెప్తా, ఎగ్జామినేషన్ టోటల్ గా క్యాన్సిల్ అయితే ఈ ఇష్యూ బర్నింగ్ ఉంటది. ప్రభుత్వం విల్ బి హెల్డ్ లయబుల్, ఎందుకంటే ఆ రెస్పాన్సిబిలిటీ మొత్తం ప్రభుత్వం మీద పడుతుంది. అదే ఎగ్జామినేషన్ అంటే కౌన్సిలింగ్ కూడా అయిపోయింది అనుకోండి, క్రమేపీ కాలం కొద్దీ ఇది ఏమైపోతుంది అంటే మరుగున పడిపోతుంది. కొట్లాడుతున్నటువంటి వాళ్ళు కొంతమంది అవుతారు, వచ్చిన వాళ్ళు మాకు వచ్చేసింది కదా అని చెప్పి అనుకుంటారు. అయితే ఇక్కడ అసలు ఇష్యూ ఏంటిది అని అంటే మీరు ఇందాక అన్నారు కష్టపడ్డటువంటి వాళ్ళకు కూడా ఆ ర్యాంక్ వచ్చింది అని. ఆ కష్టపడ్డ వాళ్ళకే టాప్ ర్యాంక్ వస్తుండొచ్చు. ఇప్పుడు ఏదైతే గ్రేస్ మార్క్స్ అని చెప్పేసి రిజల్ట్స్ తర్వాత డిక్లేర్ చేసినటువంటి దాంట్లో గ్రేస్ మార్క్స్ యాడ్ చేస్తే 67 మందికి టాప్ ర్యాంకులు వచ్చినాయి. ఇష్యూ ఆర్డర్ అసలు లీకేజీ అయ్యిందని ఒక దిక్కు, క్వశ్చన్ పేపర్లు లేట్ ఇచ్చినామని ఒక దిక్కు, క్వశ్చన్ పేపర్లు రాజస్థాన్ లో తప్పించినని ఒక దిక్కు, 100 రకాల అబద్ధాలతోటి సేమ్ డే రోజు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఏదైతే పబ్లిక్ నోటీస్ కింద పెట్టిందో ఆ రోజు ఇచ్చినటువంటి వాళ్ళకి వివరణ కూడా పచ్చిబూతులు ఉన్నాయి కదా. మేము అనేది ఒకటే, ఈ రోజు పారదర్శకంగా ఈ రోజు ఫెయిర్ గా చేయాల్సినటువంటి పరీక్షలని ఈ రోజు పేపర్ ని 40 లక్షలకి అమ్ముకున్నటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పారదర్శకంగా విచారణ చేయాల్సినటువంటి బాధ్యత ఎంత అవుతుందో కష్టపడినటువంటి పిల్లలకి మళ్ళీ రేపొద్దున కష్టమవుతుందేమో అని అనుకుంటే, కానీ ఈ పేపర్ లీకేజ్ తోటి నష్టమైన పిల్లల్ని కాపాడుకోవడం కూడా అంతే బాధ్యత. సంవత్సరం పోద్ది, మళ్ళీ అప్పుడైనా ఎలా ఉంటుందో తెలియదు. ఎగ్జాక్ట్లీ సంవత్సరం ఒకటి అనుకుంటున్నాము, కానీ అసలు ఏం లేకుండా ఇప్పుడు రాకేష్ గారు చెప్పినట్టుగా 40 లక్షలు పెట్టి కొనుక్కున్నాడు, రేపొద్దున ఒక 3 లక్షలు పెట్టి లీగల్ బ్యాటిల్ ఫేస్ చేస్తాడు. ఓకే, ఆఖరిగా శ్రీనివాస్ గారు, కనీసం మండే అయినా సరే పార్లమెంట్ లో దీని మీద సరే ఇవాళ వాయిదా వేశారు, రాష్ట్రపతి ధన్యవాద తీర్మానం చెప్తారు, నెక్స్ట్ అయినా సరే దీన్ని ప్రయారిటీ బేస్ గా పార్లమెంట్ లో ఏం మాట్లాడతారు సార్? ఇప్పుడు డిమాండ్ చేసింది ప్రతిపక్షాలు డిమాండ్ చేసింది మాట్లాడాలి కదా సార్. అదే ఎప్పుడు ఏం మాట్లాడమంటే ఎట్లా సార్ ఇది పార్లమెంట్? నేను అదే అంటున్నా, ఇప్పుడు ఇవాళ అయితే వాయిదా వేశారు రాకేష్ గారు. శ్రీనివాస్ గారు ఏం చెప్తారు? కటారి గారు నిజంగా దీన్ని మొత్తంగా కూడా పొలిటిసైజ్ చేస్తా ఉంది ధర్మేంద్ర ప్రధాన్ గారు. అదే మాట అన్నారు, ఫస్ట్ పొలిటిసైజ్ చేస్తున్నామని, తర్వాత ఆధారం దొరికిన తర్వాత మాటలు వెనక్కి తీసుకున్నారు. చెప్పండి. ఇప్పుడు 71 ఎన్నికల్లో ఇందిరాగాంధీ గారు గెలిచి దాని తర్వాత అలహాబాద్ హైకోర్టులో అక్రమాలు జరిగినాయని చెప్తే మీరు మళ్ళీ మనకి కాదు సార్, ఇప్పుడు పార్లమెంట్ లో లాగా ఎమర్జెన్సీ గురించి మాట్లాడితే టైం లేదు. అంటే ఒక కోర్టు పద్ధతి ఏంది, అక్రమం
జరిగిందని తేలినప్పుడు దాన్ని పక్కన పెట్టేసి సెకండ్ టాపర్ అవకాశం వస్తుంది. ఇక్కడ అంతే, ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళను రవి గారు చెప్పినట్టుగా విచారణ పెట్టండి వాళ్ళను. సార్ బీజేపీ ఆర్థిక నేరగాళ్ళ మీద చర్యలు తీసుకుంటామన్నారు, దేశం వదిలిపెట్టి పోతే ఏం ఒక విషయం అండి, ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, రవి గారు ఏదో యాడ్ చేస్తారు. ఒక విషయం అండి, నిజంగా దీంట్లో ఏదైనా చేయదలుచుకుంటే ఓకే, సుప్రీం కోర్టు కౌన్సిలింగ్ ని వాయిదా వేయాలి. ఎగ్జాక్ట్లీ, కనీసం ముందు అది కూడా జరగట్లేదు రవి గారు. అది జరిగితే గాని సమస్య మరింత జటిలం కాకుండా ఆగదు. తర్వాత ఒక వారం తర్వాత పరీక్షను రద్దు చేయొచ్చు, లేదా ఒక 15 రోజుల తర్వాత వీళ్ళు ఇదిగో ఇంతమందికే లీక్ అయింది అని ప్రూవ్ చేసి పరీక్ష వాళ్ళకి సుప్రీంకోర్టు వేయకపోయినా గవర్నమెంట్ రాకేష్ గారు టైం లేదు. శ్రీనివాస్ గారు, సుప్రీంకోర్టు చెప్పకపోయినా ఎన్టీఏ కౌన్సిలింగ్ ని వాయిదా వేసినా, ఒకవేళ మీరు వేగంగా దర్యాప్తు చేస్తారనుకుంటే కౌన్సిలింగ్ అన్న వాయిదా వేస్తే కొంత చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్క విషయం, కౌన్సిలింగ్ వాయిదా వేసినా 1-2 రోజులు ఆ ఎంక్వైరీ రిపోర్ట్ రాదు సార్. ఇప్పటికైనా అది క్యాన్సిల్ చేసి ఫ్రీ అండ్ ఫెయిర్ కౌన్సిలింగ్ జరిగితే సమస్య మరింత జటిలం కాదు. తయారవుతుంది. శ్రీనివాస్ గారు ఇక్కడ వ్యాపం లాగా 10 ఏళ్ళు ఎంక్వైరీ జరిగింది, ఈలోగా డబ్బు నుంచి కొనుక్కున్న వాళ్ళకి సీట్లు వస్తే ఎవరు బాధ్యత ఇస్తారు సార్? గవర్నమెంట్ కి చిత్తశుద్ధి ఉంటే ఎన్డీఏ వెంటనే కౌన్సిలింగ్ ని వాయిదా. ఓకే, రైట్. ఏదైనా మొత్తానికి దీని మీద సమస్య మరింత జటిలం కాకుండా అటు సుప్రీంకోర్టు అయినా సరే, లేకపోతే ఎన్టీఏ కేంద్ర ప్రభుత్వం అయినా సరే, ఇంత గందరగోళం, ఇంత బదనాం అయిన తర్వాత దీన్ని కొనసాగించడం కంటే అయితే రద్దు చేయటం, లేదంటే ముందు తాత్కాలికంగా కౌన్సిలింగ్ను వాయిదా వేసి వేగంగా దర్యాప్తు జరిపే ప్రయత్నం జరగాలని నిపుణులు చెప్తున్నారు. చర్చలో పాల్గొన్న రామ్మోహన్ గారికి, అల్జాపూర్ శ్రీనివాస్ గారికి, రవిమారుతి గారికి, అలాగే డాక్టర్ రాకేష్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరుస్తూ మళ్ళీ కలుద్దాం. నమస్కారం, సెలవు.